హాయ్ అండి. వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ. ఈరోజు వీడియోలో హెల్తీగా టిఫిన్స్‌లోకి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కొంతమంది పిల్లలు ఎంత హెల్తీగా పెడదామని చూసినా వాళ్ళు తినరు. వేరు పక్కన పెట్టేసేయడమో, తినకపోవడమో అలా చేస్తారు. ఇలా ట్రై చేసి చూడండి. వద్దు అనకుండా తింటారు. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని వేయనట్టుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి మీ కారానికి ఎంత సరిపడో అన్ని వేసుకోండి. మేము కొంచెం స్పైసీ తక్కువే తింటాము. సో, తక్కువ వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు పల్లీలు, తర్వాత ఒక గుప్పెడు గుమ్మడి గింజలు, అలానే ఒక గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్, తర్వాత కొంచెం అవిసెలు, అలానే తర్వాత కొంచెం నువ్వులు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు ఒక కప్ అయితే తీసుకున్నాను. కరివేపాకు విడిగా వేస్తే వేరు పడేస్తూ ఉంటారు. పిల్లలకి కంటి చూపుకి చాలా మంచిది. కరివేపాకు ఒక కప్పు వేసుకున్నాను. తర్వాత చిన్నులపాయ అండి, ఒక ఫుల్ మొత్తం తీసేసుకున్నాను. ఆ చిన్నులపాయ వేసేసుకున్నాను. తర్వాత ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మాడకుండా వేయించుకోవాలి. పిల్లలకే కాదు మనకైనా వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. మనం సపరేట్గా ఒక టైం పెట్టుకోనో లేకపోతే ఒక డే పెట్టుకోనో తినాలంటే కుదరదు. మనం డైలీ వాడే వాటిల్లోనే ఇలాంటివి హెల్తీవి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి సపరేట్గా తినాలి అన్న ఇది ఉండదు. చాలామంది మిక్సీ వేసేటప్పుడు పల్లీలతో పాటు వేయించిన శనగపప్పు వేస్తారు, పుట్నాలంటారు. అవి కొంతమందికి ఏంటంటే పడక గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ చట్నీ తినడం వల్ల. ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇలా అన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ మనం వేయించుకున్న దినుసులన్నీ వేసి నీట్గా మిక్సీ పట్టుకోవాలి. మనం వాటర్ చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఈరోజు టిఫిన్స్లోకి దోశ వేశాను, దాంట్లోకి ఈ చట్నీని సర్వ్ చేశాను. చాలా మంచిదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చట్నీకి తాలింపు కూడా వేయనండి, ఇలానే సర్వ్ చేసేస్తాను. అంటే తాలింపు వేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఇదంతా హెల్తీగా చేసుకునే వాటికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయడం ఎందుకు అని నేను తాలింపు వేసుకోను. ఇలానే బాగుంటుంది. టేస్ట్ ఏమన్నా మారుతుందేమో, చేంజ్ ఉంటుందేమో, పిల్లలు తినరేమో అని మీకు డౌట్ వద్దండి. ఒకసారి కొంచెం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.